హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ అస్. ఇప్పుడు మేము బ్లిస్ సర్ఫర్ అనే హోటల్‌ని లీజియన్‌లో వెకేట్ చేస్తున్నాము. చూడండి రెడీ అయినా వెకేట్ చేయనీకి. మేము ఇప్పుడు వెకేట్ చేసి నెక్స్ట్ కొన్ని సీనిక్ లొకేషన్స్‌కి పోయి మెయిన్ బాలి స్వింగ్‌కెళ్తున్నాం ఇప్పుడు. బాలికొచ్చి బాలి స్వింగ్ చేయకుంటే ఎట్లుంటదో చూద్దాం. ఎందుకు చేయము? ఇప్పుడు ఎళ్ళేది దానికే కదా! సరే చేయమంటావు ఇప్పుడు బాలి చేద్దాంలే స్వింగ్ అయితే. బాలీలో ఫేమసే బాలి స్వింగ్ అది చేస్తాము. నెక్స్ట్ ఈరోజు నెక్స్ట్ కొత్త ఇంకో హోటల్‌కి లొకేషన్. పోతున్నాము. విల్లా అంట చూద్దాం ఎలా ఉండబోతుందో. మేము ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? బాలి స్వింగ్ దగ్గరకు వచ్చినాము. చూపిస్తా చూడండి లొకేషన్ స్వింగ్ అంతా. బాలి స్వింగ్ దగ్గర లొకేషన్ ఇట్లుంటుంది. బాగుంది కదా లొకేషన్. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో. నేను చెప్పినా కదా రెడ్ వేసుకోమని. బ్లూ, అసలే వ్యాలంటైన్స్ డే వస్తుంది. బ్లూ, రెడ్ వేసుకో ఫిక్సా? ఫిక్స్. రెడ్ ఎప్పుడు వేసుకోలే కదా. అండ్ ఇక్కడ డ్రెస్ వెరైటీస్ ఉన్నాయి. ఇలా ప్రైస్ లిస్ట్ చూపిస్తా చూడండి ఒకసారి మీకు. ఎల్లు పేమెంట్ ఇవన్నీ क्या పిన్ లాగా రెడీ అయినా. అంటే ఇన్‌స్టాగ్రామ్స్ లో చూసాం బాలి స్వింగ్ అని. ఇప్పుడు అది చేస్తున్నాం. బాలి స్వింగ్ కోసం బాగుందా? బాగుంది. ఇచ్చారా లాంగ్ డ్రెస్ అన్నావు, డ్రెస్నే మోయలేకపోతున్నావు. ఎట్లా బేబీ ఇట్లా అయితే? మంచి ఫొటోస్ కావాలంటే ఈ మాత్రం కష్టపడాలి. ముందు డ్రెస్ మోయ్, తర్వాత చూద్దాం ఫొటోస్. తను మంచిగా సేఫ్టీ మెసేజ్ అన్నీ చెప్తుంటే ఇది వినకుండా డీల్ మాట్లాడుతుంది వానితో. చిన్న ఊపండి, నాకు భయం అసలే ఉయ్యాలు ఊగడం అని. వాడు మాత్రం ఇంకెందుకు మీరు డబ్బులు కట్టి వచ్చినారు అని అడుగుతున్నాడు. వ్యూ చూస్తాను కానీ ఆపితే ఉజ్వల్ తింటున్నాడు ఇంకా. మనకి డిమార్ట్ లాగా ఇంకా ఇండోమార్ట్. వ్యూ చూడు. రైస్ టెర్రస్కి పోతున్నాం. టెర్రస్ పైన ఉన్నాం కదా, మళ్ళీ కింద దించుతున్నారు ఎందుకు? చూడాలి కదా అన్నీ పోయి. స్టెప్స్ ఎక్కి దిగలేకపోతున్నాను ఉజ్వల్ నేను. ఫొటోస్ దిగుతావు మంచిగా వస్తాయి కదా. నీకేమైనా యాక్టివిటీస్ చేయాలని అనిపిస్తుందా? ఈసియర్ లార్డ్ గణేష దొరుకుతాయంటే ఇవి. Hey, hi. వీడియోలలో అన్ని దానిలో నువ్వే ఉంటావు. మనకు వద్దులే స్వింగ్స్ ఇందాక చేసి వచ్చినాం. ఏంది బేబీ ఇది? రైస్ టెర్రస్ అంటే అలా కాదు వెళ్ళేది, ఇచ్చేరా కాదు ఇందాక బోర్డు పెట్టే రైస్ టెర్రస్కి. నేను తీసుకొని పోతారా? నాకు నమ్మకం లేదు. మొగుడు పైన నమ్మకం లేదా? తెలీదు అందుకే.
ఇది మొత్తం రైస్ టెర్రస్ కాదా? అది రైసా? రైస్ కాదా అది? రైస్ నాటుతాడు. అంటే ఇప్పుడు లేదా? ఇదిగో ట్రెక్కింగ్ అంట, ఇది ఎగ్జిట్ అంట. పోదామా ఇట్లా? వాళ్ళు ఈరోజు చూపించింది అది. ఉజ్వల్ ఇటు తిరిగి ఒకసారి హాయ్ చెప్పు. వెళ్ళి ఇంకా ఇది జిప్ లైన్, ఇక్కడ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఉన్నాయి. ఇదే రైస్ టెర్రస్. గజిబిజిగా ఉంది కదా, నాకు తెలుసు. స్టెప్ బై స్టెప్ రైస్ పండిస్తానండి ఇక్కడ. ఆ స్టెప్ల మధ్యలో చాలా రైస్ పండిస్తారు. మీ ఊర్లో పండిస్తారులే. అంటే మా ఊరికి కూడా టూరిస్టులు చూస్తారంటావా ఇలాగా? పెడితే చూస్తారు, కానీ మీరు పెట్టారు. రిసార్ట్కి వచ్చాను. ఇది అశోక ట్రీ రిసార్ట్. ఇదే మరి ఇక్కడ మనం వంట చేసుకోవచ్చు. ఆ వంట చేసుకుని ఇక్కడ కూర్చొని తినవచ్చు. ఇది మా ప్రైవేట్ పూల్. రేపు ఇక్కడే ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్. స్వాగతం సుస్వాగతం. ఇదే మా రూమ్. టీవీ, ఇది టీవీ. ఇది ఏమనుకుంటా? అది ఇంకొక రూమ్ అనుకోకండి, రూమ్ కాదు అది, అదో వాష్రూమ్. బాత్రూమ్, టబ్. ఇది షవర్ ఏరియా. ఇప్పుడు మా రూమ్లో పైన ఉందేమో చూపిస్తాను. స్టెప్స్ ఎక్కుతున్నాం, జాగ్రత్త. బెడ్, రొమాంటిక్ బెడ్. అండ్ వ్యూ చూడు అండి పైనుంచి ఎలా ఉందో, కనిపించట్లే. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు పూల్ని ఇట్లా వాటర్ లెవెల్ తగ్గిస్తాను, క్లీన్ చేస్తాను నీట్గా. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటారో చూడాలి అసలు. మీరు ఎవరైనా ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంతకుముందు ట్రై చేస్తుంటే లేదా ట్రై చేయాలనిపించింటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ గాయస్, ఇప్పుడు మనం ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం ఏటీవీ రైడ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వచ్చి డ్రైవర్ పికప్ చేసుకొని పోతున్నాం. మేము ఇప్పుడు బింటాంగ్ అడ్వెంచర్స్కి వచ్చినాం. సూర్య బింటాంగ్. ఇక్కడ ఏటీవీ రైడ్, రివర్ రాఫ్టింగ్ అవన్నీ ఉంటాయి. మేము ఇప్పుడు ఏటీవీ రైడ్ బుక్ చేసుకున్నాం. ఇది యాక్చువల్ మా ప్లాన్లో లేదు, మా డ్రైవర్ సజెస్ట్ చేశారు. ఇది లాస్ట్ డే ఇన్ బాలి. మా ఐటనరీలో ఎలాంటి ప్లాన్ లేదు. ఈరోజు ఫ్రీ డే. ఈరోజు జస్ట్ రిసార్ట్లో రిలాక్స్ అవుతానికి. కానీ మేము ఈ ఏటీవీ రైడ్ కూడా ట్రై చేస్తున్నాం ఈరోజు. మమ్మల్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని పోతారంట. ఆర్ యూ రెడీ బేబ్? ఏటీవీ రైడ్ కంప్లీట్ అయింది ఇప్పుడే. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది తెలుసా? నాకు షూస్ తీసాక రావట్లేదు. నేను మాత్రం తీసేసి రావట్లేదు, నా ఇప్పుడు టైట్ అయిపోయినాయి.
ఈరోజు లాస్ట్ డే ఇన్ ద బాలి. నిన్ననే లాస్ట్ డే. ఈరోజు ఇంకా వెకేట్ చేసేస్తున్నాం. ఈరోజు రూమ్ వెకేట్ చేసి ఇంకా ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చేస్తాం. మిస్సింగ్ బాలి. బాలిని చాలా మిస్ అవుతున్నాం. అసలు ఇక్కడ బాలికి ఇంకో పేరు ఉంది, ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని. నిజంగా ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ, ఉండిపోవచ్చు, అంతే ఉండిపోవాలనిపిస్తుంది. Like, share and subscribe to లైఫ్ విత్ అస్. Bye.